हल्लेಗೆ एक बार नजीक ले लगा वॉइस से बराबर जाता ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ 32వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ కమిటీ ప్రతినిధుల అందరి సహకారంతో మరి ఈరోజు ట్రైసైకిల్ చిలకలూరిపేట నియోజకవర్గం చందవరం గ్రామానికి చెందిన మా మైనార్టీ సోదరుడు మస్తాన్ వలీ గారికి ఈరోజు అందజేయడం జరిగింది. అక్కడ ఈ సమస్య ఉందని చెప్పి మనకి ఆ ప్రాంతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు అజీజ్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఆ సమస్యని మా కమిటీ ప్రతినిధులందరి సమక్షంలో పెట్టి సమావేశంలో మాట్లాడి చర్చించిన పిదప అందరి సహకారంతో మరి ఈరోజు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ రకంగా ట్రైసైకిల్ అనేది అందజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కమిటీ స్థాపించిన కాడి నుంచి నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ అందరినీ కలుపుకుంటూ కొన్ని సేవా కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా కూడా కొన్ని సందర్భాల్లో చేయడం కూడా జరిగింది. ఆజాద్ ముస్లిం కమిటీ అంటే మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పేసి అనేది ఇది ఒక నిదర్శనంగా మీరందరూ కూడా భావించాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా కమిటీలో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా సంఘాలు ఉన్నాయి. చాలామంది కులాలకి మతాలకి ఏదైతే కులాలు ఉన్నాయో అందరూ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దాని ద్వారాగా వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి పేదవారికి ఎవరికైతే మరి వాళ్ళైతే ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారో అలాగే మేము కూడా మా ముస్లిం మైనార్టీలకు సంబంధించి మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అలాగే అబ్దుల్ కలాం గారిని స్పిరిట్గా తీసుకొని ఎందుకంటే వీళ్ళు బతికినంత కాలం కూడా నీతిగా నిజాయితీగా బతికారు. జైలు జీవితం కూడా గడిపినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసి ఒక్క రూపాయి కూడా ఆస్తి సంపాదించుకోకుండా చివరి వరకు కూడా మైనార్టీలు మరి ప్రజల కోసం అందరి కోసం పోట్లాడి మరి ప్రాణార్పించినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము ఆజాద్ ముస్లిం కమిటీ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా పోరాటాలు చేసుకుంటా ముస్లిం మైనార్టీని సమస్య చేసుకుంటా ఇంకో పక్కన మరి ఈ సేవా కార్యక్రమాలు అనేది కూడా ప్రారంభించడం జరిగింది. మరి అదే తరుణంలో మనం సింగినగర్ దగ్గర మనకు ఆఫీస్ గంగానం గుడి ప్రాంతంలో ఉండేది. అప్పుడు మనకి చాలా చిన్న కమిటీగా మంది ఉండింది. ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత మనకి ఏదైతే కార్యాలయానికి రెంట్ ఉందో 3,800 రూపాయలు మనకి ఆ రోజు మనం రెంట్ కట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. మరి ఆ సందర్భంలో మనకి ఆ రెంటు కట్టుకోకుండా మనకి కమిటీకి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉంటూ అలాగే కమిటీకి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఆ రోజు ఉన్నటువంటి సోదరుడు సయ్యద్ మౌలాలి గారి మరి ఇత్తో మనకి ఇక్కడ మన పైన మనం కూర్చునేదానికి కానీ మాట్లాడుకునేదానికి కానీ ఇక్కడి నుంచి మనం సేవా కార్యక్రమాలు చేసేదానికి మనకు ఒక ఆసరా అనేది మన మౌలాలి గారు ఆ రోజు మనకి సహకరించడం జరిగింది. అది సహకరించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి మనం సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేసాం. అప్పుడప్పుడు ఏంటంటే రంజాన్కో బక్రీద్కో చేసేవాళ్ళం. ఆ తర్వాత మన కాళేశ్వరయ్య గారు సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆ రోజు ఉన్నారు. రంజాన్కో రాత్రి బక్రీద్కో మనం సేవా కార్యక్రమం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఒక ఏదైనా ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి నెల్లాలా అనేది ఒక ప్రణాళిక చేసి కష్టమైన నష్టమైనా కూడా అందరూ కూడా కార్యకర్తలు మన కమిటీ ప్రతినిధులందరూ కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా ఏదైనా కూడా ఇబ్బందిని కూడా పక్కన పెట్టి మనం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కమిటీ ప్రతినిధులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘాలు ఏర్పాటు చేయడం కాదు సంఘం ద్వారాగా పేద ముస్లిం కుటుంబాలను ఆదుకునేటువంటి పనులు కూడా చేయాలని చెప్పేసి కూడా మనందరం కూడా చేసి నిరూపించామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఒక్కొక్క నెల ఒక్కొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ నిదానంగా కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ఒకరిని ఏర్పాటు చేసి దాని ద్వారాగా లోకల్గా సమస్యలు తెలుసుకొని మనకు చేతనైనంత వరకు మనం పరిష్కరించుకునేదానికి కానీ సేవా కార్యక్రమాలు చేసేదానికి కూడా ఈ రకంగా మనం ముందుకెళ్ళడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పటి వరకు కూడా అందరికీ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కమిటీలో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన మస్తాన్ వలీ గారికి ఈ ట్రైసైకిల్ కూడా అందజేయడం జరిగింది. వారికి కూడా మరి చక్కగా దీని మీద చేసుకుంటూ భవిష్యత్తులో మనకి తోచినంత వరకు ఏదైనా అవకాశం ఉంటే అందరికి కూడా సహకరించుకుంటా ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ముందుకెళ్దాం. మీరందరూ కూడా కలిసి రావాలని అలాగే దాంతోపాటు మనందరం కూడా ఒక్కొక్కరిని కమిటీలు చేర్పించేటువంటి కార్యక్రమం కూడా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మరి నాతో పాటుగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
కమిటీ ప్రధాన కార్యదర్శి హాఫీజ్ సాయిద్ అలీ గారు, అలాగే మరి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మొహమ్మద్ కాళేషా గారు, అలాగే ఏపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సయ్యద్ మౌలాలి గారు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి అజీజ్ గారు, అలాగే చిలకలూరిపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన బాజీ గారు కానీ, అలాగే దాంతోపాటుగా మరి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సోయబ్ గారు, మరి ఈ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి సోదరుడు పటాన్ సుబానీ గారు, అలాగే మరి కొత్తగా మన కమిటీలో జాయిన్ అవ్వబోతున్నటువంటి మీరావళి గారు కానివ్వండి, అలాగే మదీనా గారు, అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి మనకి అక్కడి నుంచి మనకు సహకరిస్తున్నటువంటి సోదరులు ఆరిఫ్ గారు కానివ్వండి, అలాగే ముస్తాఫా అధ్యక్షులుగా ఉన్నటువంటి మన ఖాదర్ వలీ గారు, అలాగే విజయవాడ నగర యూత్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి మా సోదరుడు సుబానీ గారు కానివ్వండి, అలాగే 35వ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మూసా గారు, అలాగే మన 62వ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి హాజా గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఉన్నటువంటి మన అన్వర్ గారు, అలాగే యూత్ సహాయ కార్యదర్శులు ఉన్నటువంటి సిలార్బేగ్ గారు, అలాగే 57వ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు మరి మా బావగారు ఇస్మాయిల్ గారు, అలాగే ఇంకా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన రజాక్ గారు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరు కూడా మన సోయబ్ గారికి, అలాగే మన 61వ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి రఫీ గారికి, అలాగే పేరు పేరున అందరికి కూడా మరి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి బిలాల్ గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా కమిటీని ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా కమిటీలో జాయిన్ అయ్యి సభ్యత్వాన్ని పెంచి మరింత మందికి పేద ముస్లింలకు సహాయపడే విధంగా అందరూ కూడా ముందుకు రావాలి, వస్తారని చెప్పిన ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.